మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షం విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావరాధీసే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయని తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవత మహాత్మ్యం. ఆ దుందుగారి యొక్క అత్యాచారాలకి తట్టుకోలేక తల్లిగారైనటువంటి దుందుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఇందులో తండ్రి లేదు, తల్లి లేదు. దాంతో విస్తరవేడిగా ఆ మహానుభావుడు చేసే పనులు ఏమిటిట? దుందుగారి ప్రేతత్వములు పొంది దానిని ఉద్ధరింపబడుతారు. 5వ అధ్యాయం. సూతమువాచ పితర్యుపరతేన జననీ తాడితాభృశం పవిత్రం తిష్టతి బ్రూహి హనిష్యేలత్తయా నచేత్. సూదుడు పలికను సౌనగా తండ్రి అడవికి వెళ్తాయి పిమ్మట దుందుగారి తన తల్లిని తీవ్రముగా కొట్టి ఇట్లు పలికను, ధనము ఎక్కడ ఉన్నదో చెప్పుము, లేనితో పురివిలో నిన్ను చంపెదను. హితద్వాక్య సంత్రాస జనన్యా పుత్ర దుఃఖత కూపే పాత కృతో రాత్రౌ తేన సా నిధనం గత. పెద్దవాడు చెప్పిన మాట వినకపోయినట్లయితే అగదాట్లు పడాలి. చక్కగా ఫలాన్ని తీసుకొచ్చి తెరమని చెబితే ఆవిడ ప్రసూతి కష్టము ఈ కష్టం మొదటి భయపడి తెరలేదు. భర్తని మోసం చేసింది. దాంతో ఏమైంది? వాడు ఇట్లా భయపెట్టుడొచ్చే భయపడి పుత్రుని ఉపద్రవములకు దుఃఖితై ఆమె రాత్రి వేళ బావిలో దూకి మరణించాను. గోకర్ణ తీర్థయాత్రార్థం నిర్గతో యోగ సంస్థిత న దుఃఖం న సుఖం తస్య నైవైరీ నావిబాంధవ.
భగవద్భక్తుడికి ఎటువంటి బంధం ఉండదు. యోగనిష్ఠులకు గోకర్ణుడు తీర్థయాత్రకై బయలుదేరను. చూశాడు, ఇంకా తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి విధంగా మరణించింది. దాంతో ఈయన ఇటువంటి గృహములో ఉండడం కన్నా తీర్థయాత్రలు అని చెప్పి ఆయన బయలుదేరాడు మహానుభావుడు. ఈ ఘటనల వలన వారికి ఎట్టి సుఖము కాని దుఃఖము కాని కలుగలేదు. తండ్రి అడవులకు వెళ్ళినందుకు కానీ లేదా తల్లి బావిలో మరణించినందుకు కానీ ఎటువంటి దుఃఖం కలగలేదు. వానికి ఎట్టి మిత్రులు కానీ శత్రువు కానీ లేకుండాను. ఆ విధంగా ఉండాలి. మిత్రుడు లేడు, శత్రువు. అందుకనే ఎవరే పొగలక్కర్లేదు, ఎవరికి పక్కర్లేదు. ఆ విధంగా ఉన్నట్లయితే భగవంతుడు అధికుడైనప్పటికీ కూడా అటువంటి భక్తుల చేత భగవంతుడు చేయింపబడతాడు. ధుందుకారీ గృహే తిష్ట పంచపణ్యవధూవృత అత్యుగ్ర కర్మకర్తాచ తత్పోషణ విమూఢధీ. ధుందుకారి ఇంకా వాడి ఇష్టం ఎవరు లేదు, అతనికి అద్దు చెప్పేవాడు కానీ అడ్డుకునే వాళ్ళకి అవలేరు అనమాట. దాంతో ఆ దుందుగారి 5 వేశ్యలతో ఇంటిలో నివసింపసాగాను. వారి పోషణకై సామగ్రిని సంపాదించుటలో వాని బుద్ధి నష్టమయ్యింది. ఏదో విధంగా వాళ్ళకి మనం సంతృప్తి కలిగించాలి కాబట్టి, పోషించాలి కాబట్టి, ధనాన్ని సంపాదించాలి. అది ఏ రీతిలో సంపాదించాలో వాడికి అవసరం, డబ్బు కావాలంటే. దాంతో వాడి బుద్ధి నష్టమయ్యింది. నానా విధములుగా మిగుల క్రూర కర్మలు చేయసాగాను. పుట్టుకుతోడే వాడు బుద్ధి అటువంటిది. ఇతరుల్ని ఏడిపించి వీడు ఆనందపోతూ ఉండేవాడు. ఏకదాకులటాస్తు భూషణాన్యభిలిప్సవ తదర్థం నిర్గతో గేహ కామాంధో మృత్యుమస్మరన్. ఒకనాడు ఆ కులటలు వారిని పెక్కు ఆభరణములను అడిగిరి. వాళ్ళ చేతిలో కీలుకుంది కాబట్టి వాళ్ళు ఏది చేయాలి, రకరకాల కోరికలు కోరుకున్నారు, కోరికమ్మ కోరికలు ఉంటూ ఉంటాయి. కామాంధులకు వాడు మృత్యువును ఎరుండక ఆ ఆభరణమును సంపాదించుటకై ఇంటి నుండి బయలుపడదెను. యతస్తతశ్చ సంహృత్య విత్తం వేస్మ పునర్గతః తాభ్యో యచ్చు సవస్త్రాణి ఘోషణాని కియంతి చ బహువిత్తచయం దృష్ట్వా రాత్రౌ నార్యో వ్యచారయన్ చౌర్యం కరోత్యసౌ నిత్యమతో రాజా గ్రహీష్యతి. వాడు అక్కడక్కడ ధనమును దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చి వారికి కొన్ని సుందర వస్త్రములను ఆభరణములను వసంగను. దొంగిలించిన ఆ ధనమునంతటిని చూచి స్త్రీలు రాత్రి వేళ ఇట్లు తలపోసిరి. వీడు ప్రతిదినము దొంగతనము చేస్తున్నాడు, అందువలన ఏదో ఒకనాడు రాజు వీరిని తప్పక పట్టుకొనగలడు. వాడు పోషించేటువంటి విధానం ఎటువంటిదిగా, ఇతరుల సొమ్మును దొంగతనం చేసి తెచ్చి పోషిస్తున్నాడు. ఇటువంటి కర్మ వలన ఎప్పటికైనా మనకి ముప్పు తప్పదని ఆలోచించారు. వాడి బుద్ధిమంతుడు, కానీ వీడి బుద్ధిభ్రష్టుడయ్యాడు. వాళ్ళ వలలో కూడా విత్తం హృత్వా పునశ్చైనం మారయిష్యతి నిశ్చితం అతోర్ధగుప్తయే గూఢమస్మాభిః కిం న హన్యతే. రాజు ఆ ధనమునంతటిని లాగికొని వీరికి తప్పక మరణశిక్ష విధించగలడు. ఏదో ఒకటి ఉండదు కాబట్టి రాజు తప్పకుండా ఎక్కడికి మృత్యుదండం ఇస్తాడు, ఆ ధనము కూడా పోతుంది అనుకున్నారు వాడు. అందువలన ధనరక్షణకై మనమే వీరిని గుప్తముగా ఎందుకు చంపకూడదు? మనిషి ఉంటే కదా రాజు పట్టుకోవడం, మనిషి లేకపోతే ధనం మిగులుతుంది కదా. ఎందుకంటే వాడు మృత్యు హాయ్, అది మానేసిస్తాం కూడా అలా ఉంటుంది. నిహత్యైనం గృహీత్వార్థం యస్యామో యత్ర కుత్రచిత్ ఇది తా నిశ్చయం కృత్వా సుప్తం సంబధ్య రశ్మిభిః పాసం కంఠే నిధాయాస్య తన్మృత్యుముపచక్రముః త్వరితం మమారాసౌ చింతాయుక్తా తథా భవన్ తప్తాంగార సమూహాంశ్చ
తన్ముఖే విచిక్షుకు అగ్నిజ్వాలాది దుఃఖేన వ్యాకులో నిధనం తతః. చక్కటి 5 కాబట్టి 5 మంచి పకడబందిగా ప్లాన్ వేశారు. దేనిలో? వీడిని సంహరించడంలో. వీరిని చంపి మనము వీరి ధనము తీసుకుని ఎక్కడికైనా పోవుదవుగాక ఇట్లు తలంచి వారు నిద్రించు ఆ దుందుకారిని ప్రాణాలతో కట్టివేశారు. కంఠమునకు ఊరిపోసి వారిని చంప ప్రయత్నించిరి. పాపి చిరాయి వాడు చావలేదు. కానీ వాడు త్వరగా చావకపోవుటచే వారు చింతాక్రాంతులయ్యి, ఒకవేళ వీడు బతికి పట్టకట్టినట్లయితే 10 మందిని గొడవ చేసి మనల్ని వాయించేస్తాడు. అందులో ఏదో విధంగా వీడిని సంహరించాలి. కానీ అవడం లేదనుకున్నారు వాళ్ళు. ప్లాన్ సరిగా అవడం లేదు. అప్పుడు వారి ముఖముపై మండుతున్న నిప్పు కణములను పోసిరి. బతుకుండగానే దహనం చేశారు. వాడు అగ్ని ద్వారాలచే గిరగిరా కొట్టుకుని మరణించారు. మరి జీవితాంతం వాడు ఇతరులను ఏడిపించాడు కదా. ఎంతమందిలో సంహరించాడు. వాడి దుఃఖం వీడి సుఖం. చివరిగా పొందవలసిందే కదా. తం దేహం ముముర్చుర్గత్తే ప్రాయ సాహసికా స్త్రియ న జ్ఞాతం తద్రహస్యం తు కేనాపీతం తథైవ చ. 5 కూడా వాళ్ళు సాహసికులు వారు వారి శరీరంలో ఒక గుంటలో కూర్చిపెట్టిది. స్త్రీలు మొదల దుస్సాహసము కలవాలన్నది సత్యమైన విషయము. వాడు సాహసించడు. సాహసిస్తే మటుకు వాళ్ళ కన్నా మించిన వాడు ఎవరు ఉంటారు అన్నమాట. స్త్రీలు అంతటి. ఇది సత్యమైన విషయం. వారు చేసిన ఈ పనిని ఎవ్వరూ ఎరుగదాలకపోయేది. అది రహస్యముగా చక్కగా వీళ్ళు ఆ కార్యనివర్తనం చేశారు. లోకై పృష్టా వదంతి స్మ దూరం యాత ప్రియోహిన ఆగమిష్యతి వర్షే అస్మిన్ విత్తలోభ వికర్షిత. ఇది కూడా చెప్పారట. ఆయన దుందుకారి ధనమును ఉపార్జించడం కోసం చాలా దూరం వెళ్ళాడు. 4 సంవత్సరాలు పడుతుంది. లోకులుడు కదా వారు మా ప్రియుడు ధనలోభము చే చాలా దూరం వెళుతున్నాడు. ఈ సంవత్సరము లోపలనే మరల తిరిగి రాగలడు అని చెప్పుచుండరి. స్త్రీణాం నైవతు విశ్వాసం దుష్టానాం కారయే పునః విశ్వాసీయ స్థితో మూఢ దుఃఖై పరిభూయతే. సుధామయం వచోయాసాం కామినాం రసవర్ధనం హృదయం క్షురధారాభం ప్రియ కోనామయోషితాం. బుద్ధిమంతులకు పురుషుడు ఎన్నడును దుష్ట స్త్రీలను నమ్మరాదు. దుష్టులకు స్త్రీలను ఎప్పుడు కూడా నమ్మకూడదు. అట్లు కాక వారిని నమ్ము మూర్ఖులు కష్టములు పాలగుదురు. ఎందుకుగా వాళ్ళు ఎలా అంటారట, వీరు వాక్కుల అమృతము వలె కాముకుల హృదయములలో రసమును వృద్ధిపరచును. తీగా మాట్లాడతారు, ఎంతో ప్రబోధపోతూ ఉంటారు. కానీ హృదయము కత్తిపదుల వలె చాలా తీక్షణముగా ఉండును. ఈ స్త్రీలకు ప్రియుడెవడు? అటు వాళ్ళకి ప్రియుడెవడు? ఒక విధముగా యోగ మార్గాన్ని భక్తి మార్గాన్ని అనుష్ఠించేవాడికి ఈ జగత్తులో ప్రియుడు లేడు, శత్రువు లేడు, మిత్రువు లేడు. సరిగ్గా వీడు దానికి వ్యతిరేకం అన్నమాట. ఈ విధముగా కామముతో ఉన్నటువంటి స్త్రీలకి ప్రియుడు లేడు, శత్రువు లేడు. అయితే ఈ సాధకులు మాత్రం ఎవరికి హాని తలపెట్టరు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ యొక్క ముగింపు కూడా చూస్తారన్నమాట. సంహృత్య విత్తంతాయాత కులట బహుభద్రుకా దుందుగారీ బభూవాక మహాన్ ప్రేత కుకర్మత. ఆ కులటలు దుందుగారి యొక్క సమస్త సంపదను కాజేసి అతడు నుండి వెడలిపోయిరి. వారు పెక్కండు పతులు గలవారు అని ఎంతమందో ఉంటారు. దుందుగారి తన చెడు కర్మల వలన భయంకర ప్రేతమయ్యను. ఇంతకాలం ఈ విధముగా తండ్రి మనస కష్టాన్ని ఇచ్చాడు, తల్లి యొక్క మరణానికి కారకుడయ్యాడు, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేశాడు. కాబట్టి దానికి ఈ చెడు కర్మల ఫలితముగా భయంకరమైన ప్రేతత్మయ్యాట.
అసలు ప్రేతమునకు ఎటువంటి శరీరం ఉండదు, లోపల ఆకలి దాహం బాగా ఉంటుంది, కానీ తినడానికి ఎటువంటి ఉపాధి ఉండదు. మనకి ఈ విధంగా అయితే మన కర్మ అనుభవించడానికి ఉపాధి మన శరీరం ఉందో ఆ విధంగా వాడి శరీరం ఉండదు. ఒక చోట ఉండలేడు, ఎవరికి కనపడదు, ఆవిడ మాట ఎవరికి వినపడదు, ఎవరికి కనపడదు. అన్ని రకాలైనటువంటి కష్టములు కలుగుతూ ఉంటాయి, కానీ ఏమి చేయలేదు. వాత్యారూపధరో నిత్యం భావం దశదిశోంతరం సీతాతవ పరిక్లిష్టో నిరాహార పిపాసిత నలేభే శరణం క్వాపి హా దైవేతి ముహుర్వదన్ కియత్కాలేన గోకర్ణో మృతం లోకాద బుధ్యత. వాడు సుడుగాలి రూపమున ఎల్లప్పుడూ దశదిశలా తిరుగుతూ సీతాతపముల చేత ఆకలి దప్పుల చేత కలత చెందిన వాడై హా దైవమా హా దైవమా అని అరచుతుండేను. ధరిస్తే లాభం? సుడిగాలి రూపంలో ఉన్నట్ట. మామూలు గాలి అయితే కాసేపు ఆగి ఆగుతుంటారు, సుడిగాలి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ 10 దిశలా కూడా పైన కింద 8 దిక్కులు తిరుగుతున్నాడు. ఎక్కడ కూడా వాడు ఉండడానికి ఆస్కారం లేకపోతుంది. ఒక పక్కన ఆకలి, ఒక పక్కన దప్పిక, దాంతో దైవమా దైవమా అనుకుంటూ భగవంతుని పిలుస్తూ అరుస్తున్నాడు. కానీ వానికి ఎక్కడా ఎట్టి ఆశ్రయం లభింపకపోయాను. కొద్ది కాలము గడిచిన పిమ్మట గోకర్ణుడు జనుల ద్వారా దుందుకారి మరణ వార్తను వినేను. కొంతకాలం అయిన తర్వాత ఆయన మళ్ళీ చూద్దాం ఎలా ఉందో అని చెప్పి వస్తుంటే ఊరి పొలిమేరల్లో ఆయన యొక్క వార్త తెలిసిందిగా, ఈ విధంగా మీ తమ్ముడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తల్లి చచ్చిపోయింది, ఉండగానే చనిపోయింది, ఈ విధంగా వాడు మధ్య మధ్యలో అరుస్తున్నాడు, ఏడుపు వినపడుతున్న అకాల మృత్యు పొందాడని చెప్పి అనాథంతం విరిత్వైవ గయాశ్రాద్ధమచీకరత్ యస్మిన్ తీర్థేతు సంయాతి తత్ర శ్రాద్ధమవర్తయత్ ఏవం భమంస గోకర్ణం స్వపురం సముపేయివాన్ రాత్రౌ గృహాంగణే స్వత్తుమాగతో లక్షితః పరైః తత్ర సుప్తం సవిజ్ఞాయ దుందుకారి స్వబాంధవం నిశీథే దర్శయామాస మహారౌద్రతరం వపుః. అప్పుడు వాణ్ణి అనాథునిగా ఎరింగి అతడు వానికి గయలో శ్రాద్ధము పెట్టెను. అనాథుడు ఒక సంతానం కలగలేదు, అందుకని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ గయ వెళ్ళి తుంగవంతుల అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది పాపం అక్కడ కష్టపడి అక్కడికి వెళ్ళి గయలో ఆయనకి శ్రాద్ధ కర్మలు చేయించాడు. ఇంకాను అతడు వెడలని చోటల్లా వానికి శ్రాద్ధం పెట్టింది. ఇంకా ఎక్కడైనా తిరుగుతున్నాడు అన్ని చోట్ల కూడా ఏ తీర్థములలో వాడి కోసం అని చెప్పి శ్రాద్ధాలు చేస్తున్నాడు. ఇట్లు తిరుగుతూ గోకర్ణుడు తన నగరములకు వచ్చి రాత్రి వేళ ఇతరులకు కనపడకుండగా తన ఇంటి ముంగిట యందు 12 అడుగులు వెడలెను. ఎవరికి తెలియకుండా ఒకరోజు రాత్రి ఈ గోకర్ణుడు ఆత్మదేవుడి యొక్క గృహంలో వెళ్ళి అక్కడ వరండాలో పడుకుందామని చెప్పి అనుకున్నాడు. అక్కడ తన సోదరుడు పరుణ్ణి ఉండుట చూచి అర్ధరాత్రి వేళ దుందుకారి తన భయంకర రూపమును చూపాను. అక్కడ తిరుగుతున్నాడు కాదు ఆ దుందుకారి. అప్పటికి గోకర్ణుడు తన సోదరుడు అక్కడ పడుకుని ఉన్నాడు. అది గమనించి తన భయంకర రూపాన్ని చూపించాట. సకృన్మేష సకృధస్తి సకృచ్చ మహిషోభవత్ సకృదింద్ర సకృచ్చాగ్ని పునశ్చ పురుషోభవత్. వాడు ఒక మారు గురి రూపంలో కనబడ్డాట. ఒక రూపంలో ఏనుగు రూపాన్ని ధరించాడు, ఇంకొక మారు గేదె రూపాన్ని ధరించాడు, మరి ఒక మారు ఇంద్ర రూపము ఉంటాడు, వేరొక మారు అగ్ని రూపమును ధరించుండేను. చివరకు వాడు మానవ రూపము ధరించాను. రకరకాల రూపాలు ధరిస్తున్నాడు, కానీ ఏది కూడా నిలబడటం లేదు. వైపరీత్యమిదం దృష్ట్వా గోకర్ణో ధైర్య సంయుతః అయం దుర్గతికః కోపి నిశ్చిత్యాసమబ్రవీత్. ఈ విపరీత అవస్థలను చూచి గోకర్ణుడు ఇది ఏదియో దుర్గతి చెందిన జీవుడై ఉండవచ్చునని నిశ్చయించి ధైర్యము వహించి వానితో నిట్లు పలికెను. దీనికి ఏమాత్రం భయం కలగలేదు. మనకైతే పేపర్ భయం అయిపోతాయి భయం కనిపిస్తుంది చూసేటప్పటికి. కానీ ఆయన మహా
దుష్టాగ్ని అంటే ఒక భగవద్గీత కాబట్టి అది చూసి అనుకుంటున్నట్టు ఈ జీవుడు ఏదో దుర్గతి చెందాడు, అందుకని ఈ విధముగా ప్రయత్నిస్తున్నాడని చెప్పి ఆయన లోపల ఒక ధైర్యముతోటి ఓర్పుతోటి ఆ విధముగా ఆయనతో మాట్లాడుతున్నాట. గోకర్ణవాచ కస్త్వం ఉగ్రతరో రాత్రౌ కుతో యాతో దశామిమాం కిం వా ప్రేత పిశాచో వా రాక్షసోసీతి సంసరః. ఒక పలికను ఏమి ఎవడెవరి అన్నాడు, ఎవరెవరి అన్నాడు. రాత్రి వేళ ఇట్టి భయంకరమైన ఎలా చూపుతున్నావు అని భయపడతాం అనుకుంటున్నావా? భయంకరమైన చూపిస్తున్నావు నువ్వు. నీకు ఇటువంటి దశ ఎప్పుడు సంభవించింది? నువ్వు ప్రేతమా, పిశాచమా, లేక రాక్షసుడువా? ఎవరు నువ్వు? ఎందుకు విధంగా నాకు నీ రూపాన్ని చూపిస్తున్నావు అని చెప్పాల్సింది చెప్పి ఆయన గోకర్ణుడు అడిగాడు ఎవరిని? దుందుకారి. సూతవాచ ఏవం పృష్ఠస్తదాతేన రురోదోచ్చైః పునః పునః అసత్తో వచనోచ్చారే సంజ్ఞామాత్రం చకారః. హతోంజలౌ జలం కృత్వా గోకర్ణస్తముదైరయత్ తేహకహత పాపోసౌ ప్రవత్తుముపచక్రమే. సూతుడు పలికెను. ఆ గోకర్ణుడు ఇప్పుడు అడుగగా మాటి మాటికి పెద్దగా ఏడసాగాడు. వాడు ఏడవడం మాట రావడం లేదు, మాట రావడం లేదు వాడికి, మాట్లాడే శక్తి లేదనమాట వాడికి. అందువల్ల వాడు కేవలము అన్ని చేస్తున్నంతే, సైకిల్ తప్ప మాట రావడం ఏడుచుడంతే, మూడు మాట ఉన్నాడు, మాట్లాడే శక్తి లేకపోయింది. అప్పుడు గోకర్ణుడు దోసిరితో నీరు తీసుకుని అభిమంత్రించి వాడిపై చల్లింది. తపశక్తి చేత ఒక్కసారిగా జలాన్ని మంత్రించి వాడిని విసిరాడాడు. దానిచే వాని పాపములు కొంతగా శాంతింపగా వాడు ఇప్పుడు చెప్పసాగను. ఆ మంత్రజల స్పర్శ చేత అతని పాపములు కొన్ని పోయాయి, మాట్లాడే శక్తి వచ్చింది. అందుకనే మనకి అన్ని ఇంద్రియములు సక్రమంగా పనిచేస్తున్నాయంటే భగవంతుడు ఎంతో కరుణతోటి మన పాపాలన్నీ కూడా ఒక పక్కన పెట్టి మళ్ళీ ఈ జీవితంలోనే బుద్ధిగా బతుకుతాడు, కాస్త పుణ్యో పురుషార్థం చేస్తున్నది భగవంతుడు మన కళ్ళు తీర్చాడు అన్నమాట. మహాత్మ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఇది పని త్వరగా జరుగుతుంది. అందుకని గోకరించినటువంటి ఆ అభిమంత్రించిన జలము చేత వాడి పాపములు కొన్ని పోగా వాడి మాట్లాడే శక్తి కలిగిందనమాట. ప్రేతవాచ అప్పుడు అంటున్నాడు, అహం భ్రాత త్వదీయోస్మి దుందుకారీతి నామతః స్వకీయేనైవ దోషేణ బ్రహ్మత్వం నాశితం మయా కర్మణో నాస్తి సంఖ్యామే మహాజ్ఞానే వివర్తినః లోకానాం హింసకః సోహం స్త్రీభిర్దుఃఖేన మారితః అత ప్రేతత్వమాపన్నో దుర్దశాం చ వహామ్యహం వాతాహారేణ జీవామి దైవాధీన ఫలోదయాత్. ప్రేతం పలికింది విధముగా, నేను నీ సోదరుడయ్యా అన్నాడు వాడు. ఆశ్చర్యం కలిగింది గోకర్ణుడికి. నా పేరు దుందుకారి, ఈ జ్ఞాపకం లేదా? నేను నా దోషము చేతని బ్రాహ్మణత్వమును పాడు చేసి తిని ఎంతో సుకృతం వలన బ్రాహ్మణుడిగా జన్మించాను. కానీ ఏనాడు కూడా బ్రాహ్మణ ఉచిత కర్మ నేను చేయలేదు. అందుకనే బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో దాన్ని పాడు చేసుకున్నాను. నేను చేసిన చెడు పనులకు లెక్కయే లేదు. నేను గొప్ప అజ్ఞానమును పడి ఉంటిని. దీని వలన జనులను పెక్కు విధముల పీడించి తిని చివరకు కొలరా స్త్రీలు నన్ను బాధించి చంపిది. చరిత్రంతా కూడా చక్కగా చెప్పేశారు. అందువలన ఇప్పుడు ప్రేతత్వమును పొంది తిని ఈ దుర్దశను అనుభవించుతున్నాను. ఇప్పుడు దైవసమున కర్మఫలోదయమగుడచే నేను కేవలము వాయు భక్షణము చేసి జీవించుతున్నాను. ఆ పనుడికి ప్రతిఫలముగా నాకు ఈ ప్రేత దేహం లేదా ప్రేతత్వం పొందాను, ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. దైవసము చేత ఇప్పుడు నేను మాత్రం వాయువుని మాత్రం స్వీకరించి బతుకుతున్నాను. సోదరా, నీవు దయాసముద్రుడవు, ఏదో విధముగా త్వరగా నన్ను ఈ ప్రేతత్వము నుండి విడిపింపుము అని చెప్పి గోకర్ణుడికి
దుందుకారి చెప్పాట. అప్పుడు ఒకరు దుందుకారి చెప్పిన విషయములంటినీ విని వానితో ఇట్లు పలికాడు. గోకర్ణ ఉవాచ స్వదర్భంతు గయాపిండు మయా దత్తో విధానతః. నీ కోసం నేను విధిపూర్వకంగా గయలో శ్రాద్ధకర్మలు చేశాను. హర్కథన్నైవ ముక్తోసి మమాశ్చర్యమిదం మహత్. దానికి కూడా నువ్వు విముక్తులు కాలేడు అని తెలిసి బాగా ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు గోకర్ణుడు. సోదరా, నేను యథావిధిగా గయలో నీ కొరకు పిండదానము చేసి తిని అయినను నీవు ప్రేతత్వము నుండి ఏలముక్తులు కాలేదు. ఈ విషయమున నాకు మిగులు ఆశ్చర్యము కలుగుతున్నది. అంటే ఎవరికైనా సరే గయలో కనుక పిండ సాధన చేసినట్లయితే అన్ని రకాల పాపం నుంచి వాళ్ళు ముక్తులయ్యి చక్కగా ఊర్ధ్వలోకాలు వెళతారు. అది గయుడు భగవంతుని వేడుకున్నటువంటి వరం అన్నమాట. గయా శ్రాద్ధాన్న ముక్తిశ్చేదుపాయో నా పరిస్పృహ కిం విధేయం మయా ప్రేత తత్వం వద సవిస్తరం. గయాశ్రాద్ధం వలన కూడా నీకు ముక్తి కలుగలేదన్నా ఇక దీనికి మరి ఒక ఉపాయం ఏదీ లేదు. నేనిప్పుడు ఏమి చేయను నీకు సవిస్తరంగా వివరింపును. ప్రేతం చెబుతోంది, గయా శ్రాద్ధ శతేనాపి ముక్తిర్మేన భవిష్యతి ఉపాయమపరం కంచిత్వం విచారయ సాంప్రతం. అయ్యా, నాకు 100 శ్రాద్ధాలు గైలో పెట్టినా కూడా నాకు ముక్తి కలగనే కలగదు. ప్రేతం అంటోంది, 100ల కొలది గయాశ్రాద్ధములు అనర్చినను నాకు ముక్తి కలుగదు. ఇప్పుడు దీనికి మరేదైనా ఉపాయమును ఆలోచింపుము. నువ్వు దీనికి వేరే ఉపాయం ఆలోచించు. ఇది తద్వాక్యమాకర్ణ్య గోకర్ణో విస్మయం గతః శతశ్రాద్ధైర్నముక్తేశ్చేదసాధ్యం మోచనం తవ. 100 శ్రాద్ధాలు పెట్టినా కూడా నీకు ముక్తి కలగకపోతే ఇక నేను చేసేది ఏముంది? ఏ విధంగా నీకు మోక్షం కలిగించగలను నేను? ప్రేతం పలికిన ఈ విషయముని విని గోకర్ణుడు మీకు ఆశ్చర్యపడి ఇట్లు పలికెను, 100ల కొలది గయా శ్రాద్ధముల వలన కూడా నీకు ముక్తి కలుగకపోయినచో ఇక నీకు ముక్తి అసంభవమే అన్నాడు. దాంతో వాడికి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది. ఇదానీంతు నిజం స్థానమాతిష్ట ప్రేత నిర్భయ త్వన్ముక్తి సాధకం కించిత్ ఆచరిష్యే విచార్య చ. మంచిది, ఇప్పుడు నీవు నిర్భయముగా నీ స్థానమున నుండుము. ఎలా ఉన్నావు అక్కడే ఆ విధంగా ఉండు, ఎందుకని ఒపిక పట్టు. నేను నీ ముక్తికై వేరొక ఉపాయమును కూర్చి ఆలోచించును. గయాశ్రాద్ధం ఫలితది కాబట్టి ఇంకా ఏదైనా ఉందేమో నేను పెద్దవాడిని తెలుసుకుండా ఉపాయం ఆలోచిస్తానని చెప్పి గోకర్ణ తన సోదరైనటువంటి దుందుకారిని ఓదార్చి పలికాడు. దుందుకారి నిజస్థానం తేనాతిష్టస్తతోగత గోకర్ణశ్చింతయామాస తాం రాత్రిం నతదధ్యాగాత్. గోకర్ణుని ఆజ్ఞను పొంది దుందుకారి అసలు నుండి తన స్థానమునకు వెళ్ళలేదు. రాత్రి జరిగినది ఇది వెంబడ గోకర్ణుడు ఆ రాత్రి అంతా కూడా ఆలోచించట ఏం చేయాలంటే. అయినను అతనికి ఏ ఉపాయం కూడా తోసలేదు. ప్రాతస్తమాగతం దృష్ట్వా లోకాః ప్రీత్యా సమాగతాః తత్సర్వం కథితం తేన యజ్జాతం చ యథానిసి విద్వాంసో యోగనిష్ఠాశ్చ జ్ఞానినో బ్రహ్మవాదినః తన్ముక్తిం నైవ తే పశ్యంతః శాస్త్ర సంచయాన్. ప్రాతకాలమున వాని రాకను చూచి జనులు ప్రేమతో వారిని కలుసుకున్నట్టుకు వచ్చిరి. రాత్రి వచ్చి సాయం సంధ్యా సమయంలో ఈయన ఇంటిని ఆశ్రయించి వరండాలో పడుకున్నాడు. రాత్రి అంతా కూడా జరిగింది. తెల్లవారుదామని చూసేటప్పటికి వెలుగు వస్తూ ఉండగా గ్రామపతి చూసారు, గుర్తుపట్టారు. ఆహా, వచ్చి చాలా మంచి చేసావు, నువ్వు బాగున్నావా అని చెప్పి కూర్చొని అడిగారు. ప్రేమతో కలుసుకున్నారట ఆయన. అప్పుడు గోకర్ణుడు రాత్రి వేళ జరిగిన విషయమును అంతటినీ వారికి చెప్పాను. ఏం జరిగిందో గ్రామస్తుడికి చెప్పాడనమాట. అప్పుడు వారిలో ఉన్న విద్వాంసులు, యోగులు, జ్ఞానులు, వేద పండితులు సర్వసాధులను పరిశీలించిరి. ఎందుకంటే ఆ గ్రామములో అందరూ కూడా వాళ్ళ ధర్మం సక్రమంగా పాటిస్తున్నారు కాబట్టి విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శాస్త్రాలని పరిశీలించారు. అయినా కూడా వానికి ఆ ముక్తికి ఎటువంటి ఉపాయం తట్టలేదు, కోసలేదు అన్నమాట, అందులో లభించలేదు. అంటే అంత ఘోరంగా ఉంటాయి పాపాలు. తద సర్వై సూర్యవాక్యం తన్ముక్తౌ స్థాపితం పరం గోకర్ణ స్తంభనం చక్రే సూర్య వేగస్య వైతరా. అప్పుడు అందరూ ఈ విషయమున సూర్యుడు చెప్పిన వాక్కును ఆచరింపవలనని నిశ్చయించిరి. సర్వకర్మలకు సాక్షి శ్రీ సూర్యనారాయణుడు. ఆయన తెలియంతో కూడా సర్వవేదములు ఆయనకి అవగతం కాబట్టి ఒక్కసారి ఆయన సంప్రదించినట్లయితే మనకి ఉపాయం తెలుసుకునుకున్నారు. సంప్రదించగలగా ఆయన ఎప్పుడు కూడా పరిగెడుతూ ఉంటాడు, ఒక్క క్షణము కూడా ఎక్కడ ఉండడు కదా. క్షణం ఉన్నాడు ఆగాడంటే అయిపోయింది సృష్టి అంతం. కాబట్టి కాలచక్రము పరిగెడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అందరూ ఈ విషయమున సూర్యుడు చెప్పిన వాక్కును ఆచరింపవలనది నిశ్చయించిరి. అప్పుడు గోకర్ణుడు తన తపోబలముతో సూర్యకమును నిరోధించను. చక్కగా ఆయన స్నానం చేసి అర్ఘ్యమిచ్చి, అయ్యా సూర్యుడు ఒకసారి ఆగన్నాడు. ఆ తపశక్తిలో ఒకసారి ఆగిపోయి కందిపోయాడు. తుభ్యం నమో జగత్సాక్షిన్ బ్రూహి మే ముక్తి హేతుకం తచ్చుత్వా దువరద సూర్య స్ఫుట నిత్యభ్యభాషత. దేవా, జగత్తునకు సాక్షి అయిన వాడా, నీకు నమస్కారము. నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు. దుందుగారి ముక్తి చెందులకు ఉపాయమును చెప్పవలసినది అని గోకర్ణుడు అడుగగా వీరి సూర్యుడు దూరము నుండి స్పష్టముగా ఇట్లు పలికెను. ఆయన దూరంలో ఎక్కడో ఉన్నాడు, కొన్ని వేల మైళ్ళు దూరం ఉంటుంది. ఆయన కూడా స్పష్టంగా పలికట్ట. ఆ వాక్యాలు గోకర్ణుడికి సవతి వినపడ్డాయన్నమాట. శ్రీమద్భాగవతాన్ముక్తి సప్తాహం వాచనం కురు ఇది సూర్యవచ సర్వైర్ధర్మరూపం తు విస్తృతం. శ్రీమద్భాగవతము వలన ముక్తి కలుగును, అందువలన నీవు దానిని సప్తాహ పారాయణము చేయము అని సూర్యుడు పలికిన ధర్మమైన ఈ మాటను అక్కడ ఉన్నవారు అందరూ వినిరి. విన్నారన్నమాట. అక్కడ కూడా ఎప్పుడు నారద మహర్షి అడిగినప్పుడు దైవాణి చెప్పింది, అశీర్వాణి చెప్పింది, అందరూ విన్నారు. ఇప్పుడు కూడా ఆ సూర్యుడు చెప్పేవాడి మాటని ఆ గ్రామస్తులందరూ కూడా ఈ గోకర్ణుడితో పాటు విన్నారన్నమాట. అందరూ విన్నారు. సర్వే బ్రువన్ ప్రయత్నేన కర్తవ్యం సుకరం ఫిదం గోకర్ణో నిశ్చయం కృత్వా వాచనార్థం ప్రవర్తితః తత్ర సంశ్రవణార్థాయ దేశ గ్రామాజ్జనాయయుః పంగ్వంధ వృద్ధ మంధాశ్చ తేపి పాపక్షయాయ వై. ఈ సాధనము చాలా సరళమైనది. ఎందుకంటే కోత, ఉద్గాత, ఆధ్వర్యు, ఇంకా ఉన్నారు బ్రహ్మ, ఇటువంటి వాళ్ళని ఎక్కడ మనం ఆహ్వానించక్కర్లేదు. దొరకకపోయే చింత ఉండదు. మంచి ఏ కానీ అవసరం లేదు. వినేవాడు ఉంటే చాలు, చెప్పేవాడిని ఆశ్రయించి ఆయన్ని మెప్పించి తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది సరళమైనది. దీన్ని ప్రయత్నపూర్వకంగా ఉనర్చము అని వారందరూ పలికిరి. అందువలన గోకర్ణుడు కూడా తదనుసారముగా నిశ్చయించి కథను వినిపించుటకు సిద్ధమయ్యాను. ఈయనకి అన్ని శాస్త్రం తెలుసు కాబట్టి ఆ గోకర్ణ మహానుభావుడే వక్తగా ప్రారంభమయ్యాడు. దేశముల నుండి గ్రామముల నుండి ఎందరో జనులు కథను వినుటకు వచ్చిరి. కథ వింటే అతనికే ముక్తులుగానే మన ఎందుకు కలగదు అనుకున్నారు. ఎవరెవరైతే వాళ్ళు ఆచరించిన పాపకర్మల వలన ఈ జన్మలో అంధులు, పంగువులు, మూగవాళ్ళు ఈ విధంగా అయ్యారు, వాళ్ళు వచ్చారట. ఎందరో కుంటివారు, గుడ్డివారు, ముసలివారు, మందపుత్రులు తమ పాపలను పోగొట్టుకున్నటికి అసడికి చేరుకునేది. సమాజస్తు మహాజ్ఞాతో దేవ విస్మయకారక యదైవాసనమాస్థాయ గోకర్ణో కథయత్తథాం స ప్రేతోపి తదాయాతః స్థానం పశ్యన్నితస్తతః సప్త గ్రంథి యుతం తత్ర పశ్యత్కీచకముచ్ఛ్రితం. అక్కడ జనసమూహం ఏర్పడాను.
దానిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపడిపోయారట. గోకర్ణుడు ఆసనమును అధిరోహించి కథను చెప్ప ప్రారంభింపగా ప్రేతమసడికి వచ్చి కూర్చున్నడుకు స్థానము వెతకసాగాను. ఎక్కడ కూర్చుంటుంది? ఎక్కడ కూర్చుందామన్నా కూడా దాన్ని కూర్చునేటువంటి శక్తి లేదు. వాయు రూపంలో ఉంది కదా ప్రేతాత్మ, వాయుభక్షణం. స్థానమును వెతకసాగిన ఇంతలో వాని దృష్టి తిన్నగా 7 గణుకులతోనున్న ఒక వెదురు కర్రపై పడేను. చక్కగా వెదురు కర్ర ఒకటి ఉందిగా, దానికి 7 కణుకులు ఉన్నాయి. దాని మీద ఆ ప్రేతం యొక్క దృష్టి పడింది. తన్మూల ఛిద్రమావిశ్య శ్రవణార్థం స్థితోహ్యసౌ వాతరూపీ స్థితం కర్తుం అసత్వో వంశమావిశత్. దాని క్రింది రంధ్రమున ప్రవేశించి ఆ ప్రేతము ఆ కథను వినుటకు కూర్చుండెను. వాయురూపం మనం ఉండుటసే అది బయట కూర్చుండదాలదు. దాని వాయురూపం కాబట్టి అక్కడ కూర్చోలేదు, నడుచుకుంటూ పోతూ ఉంటుంది. అందువలన వెదురు కలలో కూర్చుండేను. వైష్ణవం బ్రాహ్మణం ముఖ్యం శ్రోతారం పరికల్ప్య సహ ప్రథమ స్కంధత స్పష్టమాఖ్యానం ధేనుజోకరోత్. దినాంతే రక్షితా గాథ తదా చిత్రం బభూవ వంశైక గ్రంథిభేదో భూత్సబ్దం పశ్యతాం సతాం. గోకర్ణుడు ఒక వైష్ణవ బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా చేసుకొని, వైష్ణవ బ్రాహ్మణుడు భక్తులే ఉండాలన్నమాట. అలా అయినట్లయితే ఆ భాగవత రసాన్ని ఆయన ఆస్వాదించి చెప్పే వక్తకు కొంత ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతారు. అందరూ కూడా మనసెక్కడో పెట్టి వింటుంటే ఎవరు వెనకాల అవసరాలు చదువుకుంటూ పోతాం. కానీ కాస్త వింటున్నారు చెప్పేదనేటువంటిది తెలిసినట్లయితే, అందుకని ముఖ్య శ్రోత ఒకటి ఉండాలి. ఆయన ఎప్పుడు లేవకూడదు, చక్కగా వినాలి. అందుకని చెప్పి ఒక వైష్ణవ బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా చేసుకొని ప్రథమ స్కందము నుండి స్పష్టముగా కథను వినిపించాడు గోకర్ణుడు. సాయంకాలం అయ్యేటప్పటికీ కథను నిలిపివేశాట. అప్పుడు ఒక విచిత్రం జరిగిందిట. ఏమిటిదా? అసలు సభాసదులు చూస్తుండగానే ఆ వెదురు కర్రలోని ఒక గణుకు ధ్వని చేయిస్తూ పగిలింది. 7 గణుకులు కదా కింద ఆశ్రయించి ఉన్నాడు. కథ వినేటప్పటికీ ఆ వాయువు బలమును పొంది ఒక్కసారిగా ఆ గణుకుని హృదయాన్ని పేల్చి పైకి వెళ్ళింది అన్నమాట. అందరూ శబ్దాన్ని వినగలిగారు. ఒక గణుకు ధ్వని చేయిస్తూ పగిలిను. ద్వితీయేహ్ని తథాసాయం ద్వితీయ గ్రంథిభేదనం తృతీయేహ్ని తథాసాయం తృతీయ గ్రంథిభేదనం ఏవం సప్తదినైశ్చైవ సప్తగ్రంథి విభేదనం కృత్వాస ద్వాదశ స్కంద శ్రవణాత్ ప్రేతదాం జహౌ దివ్యరూపధరో జాతః తులసీ దామమండితః పీతవాసాధాస్యామ ముకుటీకుండలాన్వితః. ఈ విధంగా 2వ నాటి సాయంకాలం 2వ గణకు, 3వ నాటి సాయంకాలమున 3వ గణకు క్రమముగా పగిలిపోయింది. ఎడేళ్ళు పగిలిపోయారు. ఈ విధంగా 7 దినములలో 7 కణుకులను భేదించుతూ దుందుకారి 12 స్కందములను వినుటచి పవిత్రుడై ప్రేతయోనియు నుండి విముక్తుడై దివ్య రూపమును ధరించి అందరి ఎదురా ప్రకటుడయ్యాను. ఎవరి కంటికి గోచరీభూతులు కానటువంటి వాయురూపధారి ప్రేతము ఈ వెదురు కర్రలో సిద్ధములోంచి ప్రవేశించింది. ఎవరికి తెలియదు. కానీ కథ వింటుంటే కథ మహత్యం వలన క్రమక్రమముగా 7 కణుకులు కూడా 7 రోజులలో పగిలిపోయాయిట. వెంటనే అక్కడ ఉండగానే ఆయనకి దివ్య శరీరం వచ్చింది. ప్రేత ఎన్ను విముక్తుడయ్యాడు. జీవ రూపాన్ని ధరించి అందరి ఎదురా ప్రకటుడయ్యాక ఆయన రూపాల మేఘశ్యామల వర్ణమును పీతాంబరమును తులసీమాలను ధరించి శోభిల్లుతుండేది. సారుకి అనమాట. అక్కడి భగవంతుడు ధరించేటువంటి పశుపచ్చని బంగారు బట్టలాంటి బట్ట కట్టుకుని ఉన్నాడు. కిరీటం ఉంది. ఈ పీతాంబరం తులసిమాల మెడలో ఉంది. శిరస్సుపై బహుళమును కర్ణముల యందు సుందర కుండము ధరించి ఉండేది.
నామ భ్రాతరం సద్యో గోకర్ణమితి చాబ్రవీత్ వయోహం మోచితో బంధో కృపయా ప్రేత కస్మరాత్. వాడు వెంటనే మన సోదరులకు గోకులను నమస్కరించి ఇట్లు పలికెను. నమస్కరించాడు. సోదరా, నీవు దయతో ప్రేతయోని బాధ నుండి నన్ను విముక్తినిగా చేసితివి. ధన్యా భాగవతీ వార్త ప్రేత పీడా వినాశిని సప్తాహోపి తథా ధన్య కృష్ణలోక ఫలప్రద కంపంతే సర్వపాపాని సప్తాహ శ్రవణే స్థితే అస్మాకం ప్రళయం సద్య తథా చేయం కరిష్యతి. ఈ ప్రేతపీడను పోగొట్టు శ్రీమద్భాగవత కథ ధన్యమైనది. శ్రీకృష్ణ లోకమును పొందించున్నట్టి దీని సప్తాహ పారాయణము కూడా ధన్యమైనది. సప్తాహ పారాయణం చేస్తారు. పారాయణం అంటే శ్లోకం చదువుకోవడమే. సప్తాహ శ్రవణము జరుగుతుండగా భాగవత కథ ఎక్కడ తమ్ము నాశనము చేయును అని సర్వపాపములు వణుకుతుంటుంటాయి. సప్తాహం జరుగుతుంటే పాపలు వణుకుతూ ఉంటాయి. ఎక్కడ అమ్మ సంహరించేస్తాడో. భాగవతం మహాత్మ్యం, భాగవతం యొక్క ఫలితం అన్నమాట. కానీ పాపాలు వణుకుతూ ఉంటాయి. ఆర్ద్రం శుష్కం లఘు స్థూలం వాంగ్మన కర్మభికృతం శ్రవణం విదహేత్పాపం పాపక సమిధో యథా. తడిసినను ఎండినను లఘువైనను స్థూలమైనను కర్రను అగ్ని దగ్ధము చేయండి. ఆ విధముగా ఈ సప్తాహ శ్రవణము వాక్కు చేత, మనస్సు చేత, కర్మ చేత చేయబడిన నూతనములైనను పురాతనములైనను చిన్నదైనను పెద్దదైనను పాపం అన్నింటినీ భస్మము చేయను. అన్ని రకాల పాపాలు కూడా ఈ భాగవత సప్తాహ శ్రవణము పోగొడుతుంది. అస్మిన్ వై భారతే వర్షే సూరిభిర్దేవ సంసది అకథాశ్రావిణాం పుంసాం నిష్ఫలం జన్మ కీర్తితం. భారత వర్షమున శ్రీమద్భాగవత కథను శ్రవణము చేయుని వారి జన్మ వ్యర్థమని విద్వాంసులు దేవతలు సభలో పలికారు. భారతవర్షంలో పుట్టి మానవ జన్మను పొంది కూడా ఎవరైతే భాగవత మహాత్యాన్ని భాగవత కథని వినరో వాళ్ళ జన్మ వ్యర్థమని చెప్పి విద్వాంసులు సభలో చెప్పారట దేవతలు. విద్వాంసులు పలికారు అన్నారు. కిం మోహతే రక్షితేన సుపుష్టేన బలీయస అధ్రువేణ శరీరేణ సుఖశాస్త్రగ్ధాం వినా. మోహముతో పోషించి దేన్ని ఈ అనిత్య శరీరమును పుష్టివంతముగా బలము గలదానిగా చేసినను శ్రీమద్భాగవత కథ విననితో ఈ శరీరముతో ఏమి ప్రయోజనము? శరీరం చక్కగా మనం ఉండడం కోసం చక్కగా దానికి విటమిన్స్ అన్ని పెట్టి అన్నంగా ఉండడం కోసం రకరకాలైన లేపనాన్ని కూడా లేపనం చేసి గెలిసిపోతే మళ్ళీ దానికి రకరకాల చేసుకుని పుష్టముగా ఉంచినప్పటికీ భగవద్గీత ఎరగపోయినట్టే దానివల్ల ఏం లాభం కానీ ఏం ప్రయోజనం. మోహంతో పోషించారు దాన్ని, దేన్ని అనిత్య శరీరాన్ని తెలుసు ఎప్పుడో తప్పు దీన్ని వదిలిపెట్టవలసినదే. కానీ దాని ఏదో మోహం ఇంకా ఏదో దాన్ని చేస్తూ ఉంటాం. బలము గల దానినిగా మనం ఉండాలి, బలవాళ్ళు చేసుకోవాలని చెప్పి చేస్తూ ఉంటాం. కానీ ఇంత రకాలుగా మన శరీరాన్ని రక్షించుకొని కూడా ఆ శరీరము ద్వారా భగవద్గీత కనకపోయినట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనం నెరవేరనట్టే. అస్థి స్తంభం స్నాయుబద్ధం మాంస శోణిత లేపితం. అనిత్య శరీరం యొక్క తయారీ ఏ విధంగా దాని లోపలికి చూస్తున్నారు. చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్ర పురీషయో. ఈ చర్మం కనుక భగవంతుడు ట్రాన్స్పరెంట్ ఇచ్చాడు అనుకోండి, ఈ శరీరము ఎముకలే స్తంభముగా గలది, నాడులనడు త్రాళ్లచే కట్టివేయబడినది, మాంసముతోనూ రక్తముతోనూ కూడినది, చర్మముతో కప్పబడింది. ప్యాకేజ్ బయటికి అనుకో, కానీ దుర్గంధముతో కూడినది. స్నానం చేయకపోయినట్లయితే మలమూత్రంతో నిండినది లోపల ఉంటుంది. జరాశోక విపాకార్థం రోగమందిరమాసురం దుష్పూరం దుర్ధరం దుష్టం
సదోషం క్షణభంగురం. ఈ శరీరము వార్ధక్యము చేత శోకము చేత చివరకు దుఃఖమయమైనది, రోగములకు నిలయమైనది, నిరంతరము ఏది ఒక కోరిక చే పీడింపబడినది, ఎప్పుడునూ తృప్తి చెందనిది, నిలుపుకొని ఉండటకు కూడా భారమైనది. అవసరం మన శరీరమే, శరీరములో ఉండడం వల్ల భారం అనిపిస్తూ ఉంటుంది. రోమమునందు దోషములతో నిండినది, క్షణకాలం మాత్రం ఉండునది. క్రిమివీడ్ భస్మ సంజ్ఞాంతం శరీరమితి వర్ణితం అస్థిరేణ స్థిరం కర్మ కుతోయం సాధయేన్నహి యత్ప్రాతః సంస్కృతం చాన్నం సాయం తచ్చ వినశ్యతి కదీయరస సంపుష్టే కాయే కానామనిశ్యత. చివరకు ఈ శరీరము పాతిపెట్టిన పురుగులను, పాతిపెడితే పురుగులు తినేస్తారు, ఇష్టం పురుగుగా మారిపోతుంది. పశువు తినచో మలమగును, దగ్ధము చేసిన బూడిదలు. ఈ మూడే దీనికి మార్గము. మూడే ఉన్నాయి. పాడేసి కుక్కలు అక్కడ తినేస్తారు, పాతి పెడితే పురుగులు మారిపోతుంది, కాలిస్తున్నట్లే భస్మం అయిపోతుంది. దీనికి పతనములకు దీని యొక్క మార్పు మూడు రకములుగా ఉంటుంది అన్నమాట. ఇది ఇట్టి అస్థిర శరీరముతో మనుషుడు స్థిరమైన ఫలమును కొసంగు కర్మను ఏల చేయుడు. భగవంతుడు ఇచ్చాడు ఇటువంటి అస్థిర శరీరంలో మనం స్థిరమైనటువంటి దాని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ స్థిరమైన ఫలితము కలగాలి. కర్మ ఫలితం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు కదా, అది కాలము ద్వారా అంతరించబోతుంది. పాపకర్మ చేసి అనుభవించి తిరిగిపోతుంది, మళ్ళీ మానజన్మ రావాల్సిందే. మానజన్మ చెప్పడం మళ్ళీ జన్మించవలసిందే. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం ఉన్నంతకాలం సుఖం అనుభవించి మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం వసంతి వచ్చేయాలన్నమాట. నిత్య ఫలితం కోసం మనం ప్రయత్నం చేయడం లేదు కదా. అతయేవ సౌద్దులకి దుర్లభో జీతం. కాబట్టి 14 లోపలకు దూరమైనటువంటి ఏ ధనం ఉందో దానికోసం మనం ప్రయత్నం చేయాలి బుద్ధిమంతుడు. అదే భగవద్భక్తి, భగవత్ ప్రాప్తి. ప్రాతకాలమున వండిన అన్నము సాయంకాలమునకు చెడిపోతున్నది. ఇక అట్టి అన్న రసము చే పుష్టి చెందిన ఈ శరీరముకు నిశ్చిత ఎక్కడుంది? మంచి ఆహారం ఉంటుంది కదా, పొద్దున ఉండి సాయంత్రం పడిపోతుంది కదా, అది విషంలో వేస్తున్నాం, దాని ద్వారా ఇది తయారవుతుంది. ఇది ఇంతకాలం ఉంటుంది లేక ఇది కూడా సుఖము కాదు. సప్తాహ శ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరి అతో దోష నివృత్త్యర్థి నూర్త్యర్థం ఏతదేవై సాధనం. ఈ లోకమున సప్తాహ శ్రవణము చేసినతో భగవత్ ప్రాప్తి త్వరగా కలుగును. సప్తాహం 7 రోజుల వరకు చక్కగా భాగవతాన్ని మనం ఏకాగ్ర మనసుతో కనుక వినినట్లయితే దాని ఫలితం వలన మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. దాన్ని భాగవతం మొదటి శ్లోకం 2 శ్లోకాలు చెప్పుకొచ్చారు కదా. కృత్యవరుధ్యతే అత్ర ఋతుభి అని చెప్పొచ్చారు. కాబట్టి మనం భాగవతం ఏంటంటే భగవత్ కథల ద్వారా భగవంతుడు మన శవల నుంచి హృదయంలో ప్రవేశించి హృదయాన్ని శుభ్రము చేసి అక్కడ వసిస్తాడు. కాబట్టి ఈ లోకములో భాగవత శ్రవణము ద్వారా భగవత్ ప్రాప్తి త్వరగా కలుగుతుంది. అందువలన సర్వవిధ దోషములు తొలగుటకై ఏకైక సాధనం ఇది. బుద్బుదాయవ తోయేషు మసకాయవ జంతుషు జాయంతే మరణాయైవ కథా శ్రవణవర్జితాః. భాగవత కథ శ్రవణ వర్జితులైన వారు నీటిలో బుడగవలే, జీవులలో దోమవలే కేవలము మరణము కొరకే పుట్టుతున్నారు. దోమ పుట్టేది మరణము కొరకే. ఎంత ఉంటుంది దాని యొక్క జీవితం? మహా అయితే 2 రోజులు, అంత కూడా ఉండదు. నీటి పొడ కూడా అంతే కదా. నీటిలో కూడా ఎంతసేపు ఉంటుంది? ఒక చిలుపు పొడి ఎంత వచ్చి కుడుతుందంటే తప్ప. ఆ విధముగానే కేవలము మన యొక్క ఈ దేహధారణ అటువంటిది మృత్యువు కొరకు మాత్రమే అవుతుంది. మనం కనుక భాగవత కథ భగవద్గీత వినకపోయినట్లయితే అని చెప్పి
ఇక్కడ మన యొక్క ఆ మందబుద్ధిని ఒక్కసారిగా దాన్ని ఉత్తేజితం చేయడం కోసము భాగవత శ్రవణం కోసం అని చెప్పి ఇక్కడ మనందరూ కూడా బుద్ధి చెబుతున్నారు. పాంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.